ఉత్తరాంధ్రలోనే అతిపెద్దదైనటువంటి భోగాపురం విమానాశ్రయం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఓపెన్ అయింది. సో ఈ సందర్భంగా దీన్ని ఒక ఈవెంట్ షోగా నిర్వహించే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున దీన్ని క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా. సో ఈ సందర్భంగా అసలు క్రెడిట్ ఎవరిది? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ దీనికి సంబంధించినటువంటి అనుమతులు కానీ ఎవరి హయాంలో జరిగాయి, క్రెడిట్ ఎవరిది అంటే అనే చర్చ మాత్రం గట్టిగా వినిపిస్తుంది. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు పార్వతీపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నగేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నగేష్ గారు, ఎలా చూడాలి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన? భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ అయిపోయింది, ఇవాళ పిఎం నరేంద్ర మోదీ ఓపెన్ చేశారు. దీన్ని ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. క్రెడిట్ అంతా తమదే అంటుంది. అసలు వాస్తవం ఏంటంటే ఏం చెప్తారు? వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు యువతకైతే మనం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీకైనా నాకైనా కొంచెం తెలుస్తూ ఉంటుంది సార్. మనం చాలా సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూసే ఉంటాం. ఆయన తాలూకు విధానాలు మనకు తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతలా ఖర్చు పెడుతున్నారు, ఏదంటే ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు అంటే ప్రచారం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసుకోవడంలో ఆయన మొదటి నుంచి దిట్ట. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాను చేసిన పనులు కూడా ప్రచారం చేసుకోలేక ఫెయిల్ అయ్యారు అనేది అందరూ ఒప్పుకునే సత్యం సార్. ఈ రోజు జరుగుతున్నది కూడా అదే జరుగుతుంది సార్. అంటే ఈ వాస్తవానికి అసలు వైఎస్ జగన్ హయాం భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి వైఎస్ జగన్ హయాంలో ఏం జరిగింది? భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఈ రోజు నేను రామ్మోహన్ నాయుడు గారు ఆయన మాటలు విన్నాను సార్. నిజంగా చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన తెలుగులో కానీ హిందీలో కానీ అనర్గళంగా చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మాటలు వింటుంటే కనుక నిజంగా అలాంటి వ్యక్తి ఉండాలి సార్. మనకేంటంటే ఎప్పుడైనా సరే కోర్టులో ఒరే బాబు నువ్వు అబద్ధం చెప్పకపోతే నీకు ఉరిశిక్ష వేస్తారా అంటా కూడా కొంతమంది తడబడతారు సార్. అంటే అబద్ధం చెప్పడానికి తడబడతారు. అలాంటిది రామ్మోహన్ నాయుడు గారు ఏ మాత్రం తడబడకుండా, ఏ మాత్రం అంటే నిస్సిగ్గుగా అనొచ్చు, చాలా క్లియర్ గా ఆయన చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం ఇది, అది మాత్రం ఎవ్వరూ మర్చిపోకండి అని చాలా ఘంటాపదంగా చాలా లౌడీగా చెప్తున్నారు సార్. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా మందికి కూడాను ఆ విషయంలో ఇదేంటి ఇంత నిస్సిగ్గుగా ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడతారా అని మనం చాలా చెప్పొచ్చు అనమాట. ఆయన వేసిన విత్తనాన్ని మర్చిపోకూడదు సార్, ఎవరైనా మర్చిపోకూడదు. అది ఎవరైనా చెప్పేది అది వాస్తవం. ఒక చెట్టు ఫలాలు మనం తింటున్నాం అంటే గనక ఆ విత్తనాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఇక్కడ కూడా విత్తనాన్ని మర్చిపోకూడదు సార్. కానీ ఎవరు వేసిన విత్తనం అది? చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అక్కడ దెబ్బల దిన్న ఏదో ఉంది సార్, ఆ శిలాఫలకం ఏదైతే విత్తనం వేశారో ఆ విత్తనం నిర్మానుష్యంగా ఎండిపోయి పుచ్చిపోయి అక్కడే ఉంది సార్. కానీ ఈ రోజు ఏదైతే మహావృక్షమై ఇంతమంది జనాలు, అశేషమైన జనాలు ఎదుట, ఇంత మహనీయుల వెంట అంటే మోడీ లాంటి పెద్ద మనిషి ఎదురుగా ఆవిష్కృతమైన ఈ మహావృక్షం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన విత్తనం సార్. అది మనకి చాలా క్లియర్ గా తెలుసు. 2 శంకుస్థాపనలు జరిగాయని అందరికీ తెలుసు. మొదటి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన ఇప్పటికీ కూడా అలాగే ఉందని తెలుసు. ఎప్పుడైనా సరే ఈ విత్తనం నేనేసింది అని చెప్పాలంటే కనుక ఆ పుచ్చిపోయిన విత్తనం అయినా తీసి పక్కన పడేయాలి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ శంకుస్థాపన అయినా సరే ఆ శిలాఫలకాన్ని తొలగించేసి జనాలకి కనిపించనివ్వకుండా చేస్తే అప్పుడు ఆ జనం నిజమే అనుకుంటారు. కానీ ఎవరో కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా చూపించారు. అది ఇప్పటికీ కూడా మనకి వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. గతంలో అయితే కనుక ఆయన ఏది చెప్తే అది జరిగేది, కానీ ఇప్పుడు వాస్తవాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన శిలాఫలకం అలాగే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శిలాఫలకం ఏదైతే ఉందో, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో అది ఇప్పుడు మనకి కనిపిస్తుంది సార్. ఇప్పుడు జనాలకి చెప్పేది ఏంటి? మా ఉత్తరాంధ్రలోకి వచ్చేసినా లేదంటే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నా, తెలుగుదేశం వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ వల్ల వచ్చే లాభాలని ఆహా ఓహో అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు సార్. చాలా అద్భుతమైన లాభాలు, ఎన్ని రకాల లాభాలు ఉంటాయా అనేది మనకి ఆశ్చర్యం కలిగించే లాభాలన్నీ చెప్తున్నారు. అన్ని లాభాలు ఉన్న ప్రాజెక్ట్ ని దాన్ని గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆయన దాని గురించి ప్రయత్నాలు చేశారని ఏదైతే చెప్తున్నారో, ఇంత ఇంపార్టెంట్ ఉండి ఇంత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ని అప్పట్లో మరి త్వరితగతిన ఎందుకు చేయలేదు సార్? చెయ్యాలి కదా.
ఇంత ప్రియారిటీ ఉండి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేటప్పుడు చేయాలి కదా. ఆయన ఎప్పుడు శంకుస్థాపనలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తారు తప్ప దానికి కూడా ఆయన ఆ టైంలో ఏదైతే రాష్ట్రం విడిపోయి అక్కడ నుంచి పారిపోయి వచ్చారు కదా, తెలంగాణ నుంచి వాళ్ళు కట్టుబట్టలతో తరిమేశారని చెప్తారు. ఈయనేమో యాక్చువల్ గా పారిపోయి వచ్చాడు. ఇక్కడ అన్ని అద్దె కొంపల్లో అద్దెల కోసం డబ్బు ఖర్చు పెట్టారు. అలాంటి సందర్భంలో వచ్చేసి పెద్ద ఎవరో మేధావులు ఉంటారు కాబట్టి మేధావులు సలహా ఇస్తారు. ఉత్తరాంధ్రకి ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకో ఎయిర్పోర్ట్ కావాల్సిందే, ఎయిర్పోర్ట్ అనేది మన ఇంకోటి అవసరం ఉంది అని చెప్తారు. అలా చెప్పిన దాన్ని కూడా ఈయన వెంటనే దానికి కార్యాచరణకి పూనుకోకుండా లేట్ చేశారు. ఎందుకు లేట్ చేశారు అంటే కనుక అది కూడా ఆయన భూదాహం వల్ల. ఆయన ఎప్పుడు ఏది చేసినా సరే అందులో భూదాహం అనేది ఉంటుంది. అక్కడ కూడా 5,000 ఎకరాలు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈయన భూదాహానికి అంతు లేదు అని చెప్పేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్ర విమర్శలే చేశారు. మీరు భూదాహంతో ఇచ్చేసారా తప్ప ఇంకా అక్కడ ఏమాత్రం అభివృద్ధి ముందుకు వెళ్ళలేదు అని. ఆ పొజిషన్ లో జనాల నుంచి తిరుగుబాటు వచ్చేసి అక్కడ రైతులందరూ కూడా తిరగబడి మేము ఇవ్వము అంటే అది కోర్టులో వరకు వెళ్ళి కోర్టులో నానా ఇది లేట్ అయింది. ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రి ఎవరు అంటే జనం ఏమంటారు సార్, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. అంతకు ముందు ఎవరు ఉన్నారు అనేది కాకుండా 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. అలాంటిది 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దిగిపోయే ముందు ఫిబ్రవరి నెలలో 2019 ఫిబ్రవరి నెలలో ఆయన దిగిపోయే ముందు శంకుస్థాపన చేశారు. అంటే దేనికి సార్, దానికి దేనికి పనికి వస్తుంది సార్? ఈ విధంగా ఇప్పుడు పోనీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం బట్టే వాళ్ళు చెప్తున్న విధానంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అనుకుందాం సార్. పూర్తిగా అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు, ఒక బెడ్డ కూడా పెట్టలేదు, ఏది చేయలేదు అనుకుందాం. చేయలేదు అనుకుంటే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2026 ఇప్పుడు అంటే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదనుకుందాం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసేసారు. భాగాపురం ఎయిర్పోర్ట్ ని బ్రహ్మాండంగా పూర్తి చేసేసారు అనుకుందాం. మరి ఆయన అక్కడ కుప్పంలో ఆయన కదా సార్ అక్కడ ఎయిర్పోర్ట్ కూడా నిలిపిస్తాను అన్నారు. కుప్పంలో ఎయిర్పోర్ట్ మరి ఆయన సొంత నియోజకవర్గం, అక్కడ చేసేది కూడా 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసేసే మొనగాడే అయితే కనుక అక్కడ కూడా చేయాలి కదా సార్. అక్కడ ఎందుకు చేయట్లేదు? అక్కడ ఎందుకు ఇంకా ఈ ప్రారంభం కనీసం నోచుకోలేదు? ఇలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏం జరిగింది అసలు మనం తెలుసుకోవాల్సి అంటే కనుక నాలాంటి సామాన్యుడు, నేను సామాన్యుల్లో ఒకనే సార్, నాలాంటి సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది నమ్మేస్తాం. నమ్మేస్తే ఇప్పుడు మాకు వచ్చిన మెయిన్ సోర్స్ ఏంటంటే చాట్ జీపీటీని అడిగినప్పటికీ చాలా స్పష్టంగా చెప్తుంది సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎటువంటి కాంట్రాక్టు ఒప్పందం అనేది పూర్తి స్థాయి ఒప్పందాలు దేనితో కుదుర్చుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఎటువంటి అనుమతులు కూడా పూర్తి కాలేదు. ఇది చాట్ జీపీటీ చెప్తున్న వివరాలు సార్, మనం చెప్తున్నది కాదు. చాట్ జీపీటీ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైతే సిఎంఆర్ ఉందో ఆ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకి కట్టబెట్టారు. అంతకు ముందు ఎవరైనా సరే ఒక ఇల్లు పెద్ద భవనం నిర్మించాలన్నా సరే మేస్త్రి ఎవరు, దానికి సిమెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు, దానికి ఇసుక మోసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఉంటాయి కదా సార్. అవేమీ లేకుండానే కట్టేస్తాడు అంటూ కాలయాపన చేసిన ఆయన ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జిఎంఆర్ సంస్థకి అప్పచెప్పేసి శంకుస్థాపన చేసి 2026కి ఇది పూర్తవుతుంది, మేము పూర్తి చేస్తున్నాం అని చెప్పి ఆచరణలో పెట్టి చేసి చూపిస్తే వీళ్ళు 2025కే పూర్తి చేశారు అనుకోండి. అప్పుడు నిజమేంట్రా, చంద్రబాబు నాయుడు గారు ఇది పూర్తి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 2026 అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 2026 కంటే ముందే పూర్తి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనంగా చెప్పొచ్చు. ఇంత గొప్ప ఘనత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం అనేది తీసుకోండి సార్, ఏ విషయం తీసుకున్నా సరే, ఏది మెడికల్ కాలేజీల విషయం తీసుకుందాం. ఆ మెడికల్ కాలేజీల విషయం తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఏంటి అప్పట్లో సుజయ్ కృష్ణ రంగారావు గారు సార్, మన బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అడిగారు, సార్ మా జిల్లాకి, అప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఒక్క మెడికల్ కాలేజీ ఇప్పించండి సార్ అని అడిగితే నిధులు లేవు. ఆయన ఎప్పుడు కూడా మన నిరుపేద ముఖ్యమంత్రి గారు కదా, సంపద సృష్టికర్త అయిన మన నిరుపేద ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పిన మాట కూడా నిధులు లేవు,
మనం చెయ్యలేము, ఏదైతే మెడికల్ కాలేజ్ మీరు అడుగుతున్నారో నిర్మించలేము అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే ఉమ్మడి విజయనగరం జిల్లాని ఇప్పుడు రెండుగా విభజించిన తర్వాత పార్వతీపురంలో ఒకటి, అక్కడ విజయనగరం జిల్లాకి నెల్లిమర్లలో ఒకటి మెడికల్ కాలేజీ పూర్తి చేస్తున్నారు. నెల్లిమర్లలో మెడికల్ కాలేజ్ అనేది చాలా గ్రాండ్ గా నిర్మించారు సార్. అలాగే ఏదైతే ఉత్థానం ప్రాజెక్ట్ ఉందో, ఏం చంద్రబాబు నాయుడు గారి టైంలో లేదా? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ సమస్య లేదా? ఎందుకు ప్రయత్నం చేయలేదు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజలకి మేలు జరుగుతుంది అంటే త్వరితగతిన చేయడంలో ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయరు. ఎందుకంటే ఆయనకి భూసేకరణలు చేయాలి, అది ఎవరికో తన వాళ్ళకి కట్టబెట్టుకోవాలి, దాని వల్ల లబ్ధి పొందాలి అనే ఆలోచన ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ముందుకు వెళ్తారు. దీన్ని కూడాను త్వరితగతిన పూర్తి చేశారు సార్. మనకి ప్రత్యక్ష ఉదాహరణ కుప్పం నియోజకవర్గంలో ఆ ఎయిర్పోర్ట్ అసలు కనీసం కదలలేదు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే అప్పుడు కూడా తగుదనమ్మా అని చెప్పి తాను ముందుకు వస్తాడు, దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటారు సార్. అయితే ఇక్కడ ఈ వాస్తవానికి వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే కొత్తగా నిర్మించారో దానికి రోడ్ కనెక్టివిటీ అనే లేదు. వైఎస్ జగన్ ఉన్నప్పుడే నితిన్ గడ్కరీ చేత ఆమోదం కొత్త రోడ్డుకి 77 మీటర్ల రోడ్డు తోటి డైరెక్ట్ 6 లైన్ రోడ్డు 6,675 కోట్ల ఖర్చుతోటి. సో ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దానికి సంబంధించిన ఏదైనా పని ముందు జరిగిందా? ఏమీ జరగట్లేదు సార్. అంటే చేసేది చంద్రబాబు నాయుడు గారు అది చేసేది ఏదైనా సరే తనకు లాభం వచ్చిందా లేదా అనేది చూసుకుంటారు సార్. మెయిన్ గా చూసుకునేది అలాంటివే చూస్తారు తప్ప ఇంతకు ముందు ఇప్పుడు దాన్ని మళ్ళీ చేయాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ క్రెడిట్ వస్తుంది కాబట్టి దాన్ని ఏవి కదపలేదు. ప్లస్ ఎప్పుడు చూసినా సరే మన బడ్జెట్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాంచుతూ ఉంటారు. ఇప్పుడు కూడాను ఆ రహదారి పనులు అయితే ఏవి జరగట్లేదు సార్. ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరం అని చెప్పి ఏదైతే అంటున్నారో ఆ దూర భారాన్ని కూడా ఏ విధంగా చేసుకుంటూ రావాలి అంటే ఒక ఫ్లైఓవర్ వేయించడానికి కానీ అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడ వరకు ఫ్లైఓవర్ నిర్మించడానికి కానీ సరే వీళ్ళు ఒక ప్రయత్నం అనేది చేయాలి, ప్లాన్ అనేది వేయాలి. కానీ ఈయన ఉత్తరాంధ్రకి ఏం చేస్తామంటే ఎంతసేపు నేను వచ్చి హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించానని చెప్తారు. మన రాష్ట్రంలో ఏం చేశారు అన్నది ఈయన ఎప్పుడు చేయట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా ఉన్నంత వరకు విజయవాడ ఫ్లైఓవర్ కానీ తిరుపతి ఫ్లైఓవర్ కానీ వాటిని కూడా పూర్తి చేయలేకపోయారు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కనీసం ఇంత ట్రాఫిక్ అనేది ఉంటుంది కదా, వైజాగ్ సిటీ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలంటే 6 లైన్స్ రోడ్డు ఖచ్చితంగా ముందుగా త్వరితగతిన పూర్తి చేయాలి కదా అని చెప్పి ఆలోచన అయితే చేయకుండా అక్కడ ఎయిర్పోర్ట్ ని తొలగించడానికి, అదే ఎయిర్పోర్ట్ ని ఇక్కడ చేయడానికి, అక్కడ సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి, అంటే ఒక ఎయిర్పోర్ట్ ని నాశనం చేస్తూ ఇంకొక ఎయిర్పోర్ట్ కి ఆయన ఊతమిచ్చేలా చేస్తున్నారు. అలా చేసేటప్పుడైనా సరే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేయాల్సింటే కనుక ప్రజలు చేయాల్సింటే ఖచ్చితంగా 6 లైన్స్ రోడ్ అనేది అది ఇంకా ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఇంత ఖర్చు ఏదైతే పెడుతున్నారో 2000 బస్సులు, అలాగే మొత్తం గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కించినంతగా జనాలను మొబిలైజ్ చేసి వాళ్ళందరి చేత నృత్యాలు ఇవన్నీ చేశారు, అన్ని రకాల హంగు ఆర్భటాలన్నీ చేశారు. ఇంత ఖర్చు చేసే చంద్రబాబు నాయుడు గారు ఒక యోగా కోసం 333 కోట్లు ఎంత ఖర్చు చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లు వేయించడానికి ఎందుకు ఆలోచిస్తారు అనేది మనం ఆలోచించాలి సార్. రైట్. ఇక ఇంకొకటి ప్రధానంగా కూటమి ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ రాజశేఖర్ బాబు అద్విక డిపాజిట్ల కేసుకు సంబంధించి నిందితులతో కుమ్మక్కయ్యారంటూ ఒక కథనం ప్రచురించింది. అది రాజశేఖర్ బాబు పేరు ప్రస్తావించకపోయినా సరే, పరోక్షంగా ప్రస్తావించినా సరే రాజశేఖర్ బాబు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందంటూ సాక్షి ఎడిటోరియల్ టీంపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి 3 పోలీస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఈ కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 3 పోలీస్ ఆఫీసర్లను పై సస్పెన్షన్ వేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు కూడా వెళ్ళారు, బెయిల్పై ఉన్నారు ఇప్పుడు. సో అటువంటిది వాళ్ళ 2 ఏళ్లుగా వాళ్ళ కెరీర్ కూడా నాశనం అయింది. సో ఈ 3 పోలీస్ అధికారులపై నేరుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏకంగా వీళ్ళ ఫోటోలు వీళ్ళ వీడియోలు వాడుతూ అత్యంత నీచమైనటువంటి కథనాలు ప్రసారం చేశాయి ఎల్లో మీడియా.
అది కూడా నేరుగా వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ వీళ్ళ ఫోటోలు వీడియోలు వాడుతూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా. సో ఇక్కడ రాజశేఖర్ బాబు పేరు ప్రస్తావించకపోయినా సరే సాక్షిపై క్రిమినల్ చర్యలకు కూటమి ప్రభుత్వం ఓకే అంది. మరి కాదంబరి జత్వాని కేసులో నేరుగా వాళ్ళ ఫోటోలు వాడుతూ వాళ్ళపై అసత్య ప్రచారాలు చేసినటువంటి ఎల్లో మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు అంటే అదే కాదంబరి జత్వాని ఎవరైతే ఫిర్యాదు చేశారో ఈ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా, అదే కాదంబరి జత్వాని అంటే ఫిర్యాదుదారే బ్లాక్ మెయిలర్ అని చెప్పి సిఐడినే ఇటీవల తెలిసింది. సో ఎలా చూడాలి అంటే ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పి ఒక మీడియాతో ఒక తీరుగా, మరో మీడియాతో మరో తీరుగా. అది మనం మొదటి నుంచి చూస్తున్నదే సార్. చంద్రబాబు నాయుడు గారి తాలూకు విధానమే అది కదా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? నాకు పత్రికలు లేవు, నాకు టీవీ ఛానళ్ళు లేవు అని చెప్తారు. కానీ ఆయన దత్తపత్రికలు అవన్నీ కూడా పెంపుడు పత్రికలు గాను, ఆ ఈనాడు లేదంటే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ ఛానల్స్ ని ఆయనే పెంచి పోషిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంలో వాటిలో ఏదైతే చూపిస్తుంటారో అది ఏది తప్పు కాదు అన్నట్టుగా ఉంటుంది. సాక్షి పత్రికలో ఏదైనా సరే విలువలకు కట్టుబడే ఉంటుంది. సాక్షి పత్రిక అనేది ఖచ్చితంగా అంతకు ముందు నేను చూసిన మీడియాకి అప్పటి వరకు లేని విలువలు కూడా సాక్షిలో వచ్చేవి. ఏంటంటే సాక్షిలో ఏదైనా ఒక వ్యక్తి మీద నింద వేస్తే కనుక ఆయన తరకు వివరణ తీసుకొని వివరణ కూడా ఖచ్చితంగా వేస్తారు సార్. అదే మిగతా మీడియాలో అయితే అలా ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే సాక్షి వచ్చిన తర్వాత అంతకు ముందు ఒక ప్రముఖ పత్రిక, ఒక ప్రముఖ వ్యక్తి అని చెప్పి వేసేవాళ్ళు. కానీ సాక్షి ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రముఖ వ్యక్తి పేరుని కూడా మెన్షన్ చేయడం మొదలెట్టింది. అంటే తన తప్పు లేనప్పుడు, తను క్లియర్ గా తప్పు చేశారని చూపించినప్పుడు అలా పేరుని కూడా మెన్షన్ చేసేది. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఇవన్నీ చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడాను వల్గర్ గా మాట్లాడతారు, వీళ్ళందరూ కూడా రౌడీలు, వీళ్ళందరూ గూండాలు అని చెప్పి ఈ విధంగా ముద్ర వేయడానికి చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన భార్య అని ఏదైతే అన్నారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఏడ్చారు. అలా ఏడ్చినవి కూడాను అంటే వైఎస్ఆర్సీపీని ఇదిగో ఆడవాళ్ళ పట్ల ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని దోషులుగా చూపిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారే నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చెప్పేసి ఆ పదాలు వాడుతూ మాట్లాడారు. అలాగే లోకేష్ గారు కూడాను అలాంటి పదాలే చాలా దారుణంగా కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడాను, చాలా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళేటప్పుడు కూడా చాలా దారుణమైన మాటలే మాట్లాడారు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి చేస్తారు. ఇప్పుడు ఆ పోలీసు అధికారుల విషయంలోనైనా సరే సాక్షి ప్రచురించిన దానికి, వీళ్ళు చేసిన దానికి అసలు అక్కడ ఏదైతే తప్పు ఉందో, ఒకరిని తప్పు అంటే ఈ విధానం తప్పు అంటే కనుక అక్కడ కూడా ఆ విధానం తప్పు అవ్వాలి. కానీ ఏమవుతుంది? తన వంతు వచ్చేసరికి, తన వాళ్ళ విషయంకి వచ్చేసరికి అది తప్పు కాదు అని చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి అది తప్పు అని అంటారు. తాను చేస్తే సంసారం అని, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెప్పేసి మాట్లాడే ఇది అనమాట అది.